గోపి గారు చెప్పండి, ఇట్లాంటి ఘటన ఎప్పుడైనా మీరు సీనియర్ జర్నలిస్టు ఎప్పుడైనా ఇట్లాంటి చూసామా? ఒక పక్కేమో అసలు ఏం జరగట్లేదని దబాయించడం ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి, ఇంకో పక్కేమో డైరెక్ట్గా లోకల్ ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యే కోన రవికుమార్ మీద డైరెక్ట్గా ఆరోపణ చేస్తూ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఎన్ని ఫిర్యాదులు చేసినా తీసుకోవట్లేదని జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి 1,50,000 లంచం ఇస్తాను కనీసం ఈ అక్రమాన్ని ఆపండి అని చెప్పడం అంటే అంత సాహసం చేశాయంటే నిజంగా సమస్య ఉన్నట్లా కాదా? ఖచ్చితంగా సమస్య ఉంటుందండి. అది అంటే ఉచిత ఇసుక అని ప్రకటించారు చంద్రబాబు నాయుడు, కానీ ఇసుక ఉచితంగా అయితే రావడం లేదండి. చాలా మంది భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడుతూ ఉంటే చెప్తుంటారు. సో ఇసుక అయితే ఉచితంగా రావడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు లేదా అధికార పార్టీ నాయకులు వాళ్ళ కనుసన్నల్లో నడుస్తోంది. ఈ శ్రీకాకుళంలో కోన రవికుమార్ అంటే మరి గతంలో ప్రభుత్వం విప్పుగా చేశారు కాబట్టి ఆయన కంట్రోల్లోనే శ్రీకాకుళం అంతా, శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా కోన రవికుమారు, అచ్చెన్నాయుడు వాళ్ళ కంట్రోల్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి అది. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తే బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చేసి ఇగో నేను లంచం ఇస్తాను, లంచం ఇస్తే పని చేయండి అని చేసి పని చేయటం కాదండి, అక్రమాన్ని అరికట్టడం కాదు కదా. అక్కడ గొప్పతనం ఏంటంటే అక్రమాన్ని అరికట్టండి అని లంచం ఇస్తారంటున్నాడు అవసరం అయితే. అదే టీడీపీ కార్యకర్తలే అంగీకరిస్తున్నారు చాలా చోట్ల. అంటే టీడీపీ కార్యకర్తలకు కూడా ఇసుక అవసరమే కాబట్టి వాళ్ళకి ఆ కష్టాలు ఏవో తెలుస్తాయి కాబట్టి వాళ్ళు బాగా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తే వాళ్ళు బయట పెడుతున్నారు. అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఇసుక తవ్వకం దగ్గర నుంచి లోడింగు, కస్టమర్ దగ్గర అన్లోడింగ్ వరకు కూడా అన్ని చోట్ల డబ్బులు ఇస్తే తప్ప పని జరగడం లేదు. సో ఈ పరిస్థితిని అరికట్టండి, ఆపండి అని చెప్పి చాలా చోట్ల తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులే మాట్లాడుతూ ఉంటున్నారు. వాళ్ళకే కూడా భవన నిర్మాణం చాలా కష్టం అవుతుంది ఇసుక దొరక్క. సో ఈ పరిస్థితులు గతంలో అయితే ఎక్కడా లేవండి. ఏ ప్రభుత్వం దగ్గర ఇట్లాంటి పరిస్థితులు కనిపించలేదు. ఇది మొదటిసారిగా చూస్తున్నాం. రైట్. విష్ణు గారు, మీరు ఎప్పుడైనా చూసారా ఒక కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే ఇంత అరాచకంగా చేస్తున్నాడు, ఇసుక ఇట్లా అక్రమంగా తోలేస్తున్నాడు, అక్రమంగా అరికట్టమని నేను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గ్రీవెన్సీల్లో చెప్పినా పట్టట్లేదు, మీరన్నా చేయండి, కావాలంటే అక్రమాలు అరికట్టడానికి డబ్బులు ఇస్తానని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ ప్రభుత్వం, ఈ పరిస్థితి మీద మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి పరిస్థితి? మనం ఇది ఒక సాధారణమైనటువంటి అంశంగా తీసుకోకూడదు సార్. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ ఇసుక విషయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ఇది ప్రతిబింబించేటటువంటి కార్యక్రమం అనమాట. ఎందుకంటే అధికారులందరూ కూడా కళ్ళు మూసుకున్నారు, అధికారులందరూ కూడా పట్టించుకోవట్లేదు. సహజ సంపద దోచుకుంటున్నప్పటికీ కూడా సహజ సంపద ప్రజల యొక్క, ప్రభుత్వం యొక్క అకౌంట్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ పని చేయట్లేదని సాక్షాత్తు ఆ కార్యక్రమాన్ని పదే పదే చూసి విసిగెత్తిపోయినటువంటి, లేకపోతే అక్రమాలు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఒక తెలుగుదేశం కార్యకర్త ఒక జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోయాడు. జాయింట్ కలెక్టర్ గారు దాని మీద చర్యలు తీసుకోవట్లేదనంటే మనకు అంతా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి పరిపాలన సాగుతుందో, ఆంధ్రప్రదేశ్లో ఇసుక పట్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఆ సంఘటన ద్వారా. ఎందుకంటే ఇసుక 3 ప్రాంతాల్లో, రాయలసీమలో కానీ, కోస్తాంధ్రలో కానీ, లేకపోతే ఉత్తరాంధ్రలో కానీ, అన్ని ప్రాంతాల్లోనూ ఇసుక పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నటువంటి అంశాలు, ముందు నుంచి కూడా గొడవ చేస్తున్నటువంటి అంశాలు ఈరోజు స్పష్టంగా మనకి ఆ ప్రాంతంలో కోన రవికుమార్ నియోజకవర్గంలో క్లియర్ కట్గా అతను జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోవటం బట్టి అర్థమైంది అని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇసుక ఉత్తరాంధ్ర నుంచి ఏమో ఒరిస్సాకి పోతుంది, విజయవాడ నుంచి ఏమో హైదరాబాద్ పోతుంది, కర్ణాటకకు పోతుంది, పక్కన ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల నుంచి. కాబట్టి దోచేస్తున్నారు అనటానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు. దీంతో పాటు ఒక సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి, మీరు ఎప్పుడైనా అయ్యా అక్రమాలు అరికట్టండి నేను లంచం ఇస్తానని చెప్పే పరిస్థితి ఎప్పుడైనా చూసామా? ఏ గవర్నమెంట్లో అయినా చూసామా? అంటే అధికారులు మొద్దు నిద్రపోతున్నప్పుడు మనం ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. ఎక్కడో కూడా మనకి ఈ రకమైనటువంటి ఇది ఒక కొత్త రకమైనటువంటి కార్యక్రమం అనుకుంటే ఏంటంటే అవినీతి లేకుండా చేయండి, అక్రమాలు లేకుండా చేయండి, మేము చెబుతుంటే మా మాటకు విలువ లేదు, మేము చెబుతుంటే మా మాట పట్టించుకోవట్లేదు, కాబట్టి మీరు సక్రమంగా వ్యవహరించాలి అని అంటే లంచం తీసుకునైనా సక్రమంగా వ్యవహరించండి అని చెప్తున్నాడు. కాబట్టి ఇది ఒక వెరైటీ అనమాట, ఇది ఒక కేస్ స్టడీ అనమాట ఇది. కాబట్టి మీరు సక్రమంగా వ్యవహరించడానికి
మీరు అక్రమంగా వ్యవహరించడానికి కాదు, మీరు సక్రమంగా వ్యవహరించడానికి, రూల్ ప్రకారం వ్యవహరించడానికి, ఇసుకని అక్రమ రవాణాకి అడ్డుకట్ట వేయడానికి కావాలంటే లంచం తీసుకునైనా సక్రమంగా వ్యవహరించడానికి చెప్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఆ నియోజకవర్గం, ఆ కాన్స్టిట్యున్సీలోనే ఒక వెరైటీగా మనం దీన్ని చూడొచ్చు. అవును, అతన్ని అభినందించాలేమో మనం అందరం, అలా అంత ధైర్యంగా అట్లా చేసిన వ్యక్తిని. రైట్. ఇక